ఆధ్యాత్మిక వేడుక మహాకుంభమేళకు క్యూ కడుతున్నారు భక్తజనం. త్రివేణి సంగమం వద్ద ప్రజలు, రాజకీయ ప్రముఖులు పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. మహాకుంభమేళలో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పాల్గొన్నారు. శనివారం ఉదయం నుంచి 20 లక్షల మంది వచ్చారని యూపీ సర్కార్ తెలిపింది. పుష్కర ఘాటుల్లో 700 బోట్లతో నిరంతర నిఘా పెట్టారు. 700 మంది గజ ఈతగాళ్లను సిద్ధంగా ఉంచారు. ప్రయాగ్రాజ్ గురించి కుంభమేళా కోసం మా ప్రతినిధి శ్రీచరణ్ లైవ్ లో అందిస్తారు. స్వప్న 144 ఏళ్ల తర్వాత గ్రహాల అరుదైన కలయికనే మహాకుంభమేళగా కూడా పేర్కొంటారు. ప్రతి 12 సంవత్సరాలకు కూడా ఇక్కడ ప్రయాగరాజ్ లో కుంభమేళా జరుగుతుంటుంది. కానీ ఈసారి మాత్రం చాలా విశేషమని కూడా చెప్పుకోవచ్చు. 144 ఏళ్ల తర్వాత జరుగుతున్న ఈ వేడుకకి ఇప్పటికే యూపీ సర్కార్ భారీ ఎత్తున కూడా ఏర్పాటు చేసింది. ఓవరాల్ గా 45 కోట్ల మంది పైగా కూడా ఇక్కడ త్రివేణి సంఘంలో స్నానాలు ఆచరిస్తారని కూడా యూపీ ప్రభుత్వం అంచనా వేస్తోంది. ప్రస్తుతం మనము ఇక్కడ సంఘం ఘాట్లోని విఐపి ఘాట్ దగ్గర ఉన్నాము. ఈ రోజే కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ తో పాటు ఇక్కడ యూపీకి చెందిన పలువురు మంత్రులు కూడా ఈ రోజు హాజరయ్యారు. సో విపరీతమైన క్రౌడ్ అయితే ఇక్కడ ఉంది. చలిలో కూడా ఇక్కడ తెలుగు వాళ్లే కాకుండా తమిళులు, కన్నడిగాలు చాలా మంది కూడా స్నానాలు ఈ పుణ్యఘట్టాన్ని, ఈ పుణ్య నదిలో స్నానం చేయాలని కూడా అందరూ వస్తున్నారు. ఈ మేరకు తగిన ఏర్పాట్లు కూడా యూపీ ప్రభుత్వం చేసినప్పటికీ కానీ పటిష్టమైన భద్రత ఏర్పాటు చేసింది. ముఖ్యంగా ఈ విఐపి ఘాట్లోకి రావాలి అంటే ఖచ్చితంగా అనుమతి పొందాల్సిందే యూపీ ప్రభుత్వం నుండి. నిరంతరం కూడా ఒక నిఘా నీడలో అయితే ఈ ఘాట్లన్నీ ఉన్నాయి. సో ఈ ఘాట్లన్నింటినీ కూడా సెక్టార్ల విధంగా కూడా విభజించారు. సెక్టార్ 1 నుంచి సెక్టార్ 9 వరకు ఒకలాగా, అలాగే సెక్టార్ 10 నుంచి సెక్టార్ 20 దాకా. ఈ సెక్టార్లలో సెక్టార్ 20 నుంచి కూడా చెప్పాలంటే 10 నుంచి 20 వరకు ఈ నాగసాధువులు, అఖాడాలు, అలాగే కొంతమంది పీఠాధిపతులు, అలాగే సాధువులు, సాధ్వినీలు వీరందరూ కూడా ఆ గేట్లలో, ఆ సెక్టార్లలో కూడా స్నానాలు ఆచరిస్తున్నారు. ప్రస్తుతం మనం ఇక్కడ విఐపి గేట్ దగ్గర ఉన్న హనుమాన్ మందిర్ దగ్గర ఉన్నాము. ఇక్కడ విఐపి ఘాట్ దగ్గర స్నానం ఆచరించిన తర్వాత అందరూ నేరుగా కూడా ఇక్కడ హనుమాన్ మందిర్ దర్శనానికి చేసుకోవడానికి వెళ్తున్నారు. సో ఈ రోజు సాయంత్రం వరకు కూడా ఈ రోజు ప్రస్తుతము ఇక్కడ డివోటీస్ ఎంతమంది ఉన్నారంటే ప్రయాగరాజ్ లో దాదాపు 10 లక్షల మంది ఈ రోజు ఇక్కడ కల్ప వాసీస్ అంటారు వారిని. అలాగే పిలిగ్రిమ్స్ ఈ రోజు సందర్శించుకున్న వాళ్ళు, ఈ రోజు స్నానం చేసుకుని వెళ్లిపోయిన వాళ్ళు దాదాపు 25,94,000 మంది. ఓవరాల్ గా ఈ రోజు అంతా స్నానం చేసిన వాళ్ళు 35,94,000 మంది ఈ రోజు స్నానం చేశారు. నిన్న సాయంత్రం వరకు 17/1/2025 దాదాపు 7,30,00,000 మంది వరకు కూడా నిన్న స్నానం చేశారు. సో ఇప్పటికే చూస్తున్నాము, రాత్రి అనకుండా ఇక్కడ విపరీతమైన చలి అయితే ఉంది. ప్రస్తుతము మన హైదరాబాద్ కంటే కూడా దారుణంగా చలి అయితే ఉన్నది. కానీ భక్తులు మాత్రము ఈ 144 ఏళ్ల తర్వాత వచ్చే ఈ ఘట్టాన్ని మళ్ళీ జీవితంలో చూస్తామో లేదో అని కూడా ప్రత్యేకంగా అందరూ వచ్చి కూడా నదిలో స్నానం చేసి ఇక్కడున్న ఈ ఆంజనేయ స్వామి దేవాలయంతో పాటు ఇక్కడ శక్తిపీఠం అల్పాశంకర్ దేవాలయం అని ఈ రెండింటినీ కూడా సందర్శించుకుంటున్నారు. కొంతమంది ఏమో స్వయంగా పిలిగ్రిమేజెస్ అందరూ ఇక్కడ కాశీ, వారణాసి ఇక్కడ నుంచి దాదాపు 120 కిలోమీటర్ల దగ్గరలో ఉంటుంది. అలాగే అయోధ్య కూడా 200 కిలోమీటర్ల నిడివిగలతో అందరూ ఇక్కడ ప్రయాగరాజ్కి వచ్చి ఇమీడియట్ గా
వారణాసి అలాగే అయోధ్య కూడా వెళ్తున్నారు. సో ఈ సెక్టార్ల వారీగా కూడా విభజించి ఇక్కడ ప్రత్యేకమైన ఏర్పాటు చేశారు. మనం ఇక్కడ చూసుకుంటున్నాము. ప్రత్యేకంగా ఇక్కడ టెంట్లు కూడా వేశారు. డిజిటల్ మహాకుంభ ఎక్స్పీరియన్స్ సెంటర్ అని ఓవరాల్ గా ఇక్కడ ఇప్పటి వరకు ఎన్ని కుంభమేళాలు జరిగాయి, ఇప్పుడు జరుగుతున్న ఈ కుంభమేళాకు సంబంధించింది మొత్తం కూడా డిజిటల్ ఫార్మాట్ లో కూడా ఇక్కడ ప్రదర్శిస్తూ ఉంటారు. ఎవరైనా కూడా సందర్శకులు వచ్చిన వాళ్ళందరూ కూడా వెళ్ళొచ్చు. సో రాత్రి అయినా కూడా ఇప్పటికీ ముసలి ముతక చిన్న పెద్ద లేకుండా కూడా ఈ చలిలో అందరూ కూడా ఈ ఆపర్చునిటీ మిస్ చేసుకోకుండా ఖచ్చితంగా ఆ త్రివేణి సంఘంలో స్నానం చేయాలనేది కూడా అందరూ డిసైడ్ అయ్యారు. సో ఈ నేపథ్యంలో వివిధ రాష్ట్రాల నుంచి ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ నుంచే కాకుండా ఇటు వెస్ట్ బెంగాల్, కర్ణాటక, జార్ఖండ్, మధ్యప్రదేశ్ అలాగే బీహార్ నుంచి, జమ్మూ అండ్ కాశ్మీర్ నుంచి పలు రాష్ట్రాల నుంచి విపరీతంగా కూడా జనాలు బారులు తీరుతున్నారు. ఎందుకంటే 144 ఏళ్ల తర్వాత జరుగుతున్న ఈ మహా కుంభమేళ సాధారణంగా 12 ఏళ్లకోసారి వచ్చేదాన్ని కుంభమేళ అంటారు. కానీ 144 ఏళ్లు ముందుగా అనుకున్నట్టు ఈ అరుదైన గ్రహాల కలయిక వల్ల కాబట్టి సో ఈ ఉన్న అవకాశాన్ని వినియోగించుకోవాలని ఎవరైతే హిందూ ఆచారాల్ని, హిందూ సంస్కృతిని పాటిస్తారో వారందరూ కూడా ఈ అవకాశాన్ని వదులుకోకుండా యువకులు, ముఖ్యంగా మనం చూస్తున్నాం స్క్రీన్ లో యువకులు కూడా చాలా హుషారుగా ఈ గంగా నది స్నానంలో చేయాలి, ఈ ఘాట్లో స్నానం చేసి దేవాలయాన్ని దర్శించుకోవాలని ఓన్లీ పెద్దవాళ్లే కాకుండా యువకులు కూడా చాలా ఉత్సాహం చూపిస్తున్నారు. ఇంకా ట్రైన్ల గురించి మనం చెప్పేదే పని లేదు. ఏ ట్రైన్ చూసినా ప్రత్యేకంగా కూడా దక్షిణ మధ్య రైల్వే కూడా 36 ట్రైన్లను ప్రత్యేకంగా ఇక్కడ మా ప్రయాగరాజ్ కి కూడా ప్రత్యేకంగా సికింద్రాబాద్ నుండి ఏర్పాట్లు చేసింది. ఇంకా ఫ్లైట్ సామాన్యులు భరించలేని విధంగా ఫ్లైట్ ఖర్చులు కూడా ఉన్నాయి. దాదాపు 12-14 వేలు కూడా ధర పలుకుతోంది. కానీ అయినా కూడా భక్తులు ఈ మహా కుంభమేళాన్ని సందర్శించాలని నిర్ణయించుకుని ఇటు సాధు సంతులే కాకుండా నాగ సాధువులు అందరూ కూడా వారి తమ సాధనలు కూడా చేస్తున్నారు. ఇక్కడ ఎస్పెషల్లీ నాగ సాధువులను చూడడానికి చాలా మంది కూడా చాలా క్యూరియస్ గా వస్తున్నారు. అలాగే అఖాడాలు ఎవరైతే ఉంటారో వారందరూ కూడా నిరంతరం తమ సాధనలో ఉండే వారిని కూడా దర్శించుకోవాలని ఇక్కడ చూస్తున్నాం. క్రౌడ్ అంతా ఫ్యామిలీస్ అందరూ కూడా చాలా చీరప్, యువకులు అందరూ కూడా అరుస్తున్నారు. భారత్ మాతా కీ జై, హర హర మహాదేవ్ అంటూ కూడా చాలా హర మహాదేవ్ అంటూ కూడా చెబుతున్నారు. సో చూస్తున్నాము ప్రయాగరాజ్ మొత్తం కూడా విపరీతమైన జనసంద్రోహంగా మారింది. మనం చూస్తున్నాం మన దగ్గర మేడారం జాతర ఎలాగ ఉంటుందో దానికి రెట్టింపు రేట్లలో ఇక్కడ విపరీతమైన ప్రజలు ఉన్నారు. మనం అక్కడ లైవ్ లో విజువల్ లో చూస్తున్నాం చూడండి. అక్కడ ఎక్కడికక్కడ పోలీస్ బ్యారికేడ్లు పెడుతున్నారు. కానీ ఈ జనాన్ని మాత్రము మేనేజ్ చేయడంలో మాత్రం ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం సక్సీడ్ అయిందని చెప్పుకోవాలి. ఎందుకంటే చాలా పకడ్బందీగా ఏర్పాట్లు చేశారు. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు ఏర్పడకుండా కూడా ప్రత్యేకమైన ఏర్పాట్లు, కట్టుదిట్ట భద్రత కూడా ఏర్పాటు చేశారు. 24 గంటల పాటు పోలీసులు పహారా కాస్తూ ఉంటారు. అటు ఘాట్ల దగ్గర మనం ప్రత్యేకంగా చెప్పట్లేదు, గజ ఈతగాళ్లతో పాటు ప్రత్యేకంగా డ్రోన్లతోని కూడా ఇక్కడ మానిటర్ చేస్తున్నారు. అలాగే దాదాపు 700-800 బోట్ల పైగా నిరంతర పర్యవేక్షణ ఉంటుంది. అలాగే చాలా మంది కూడా పిలిగ్రిమేజెస్ ఎవరైతే ఉంటారో ఆ త్రివేణి సంఘంలో ఆ బోట్లో ప్రయాణించాలనుకుంటే కూడా ఆ బోట్లో కూడా ప్రత్యేకమైన ఏర్పాట్లు చేశారు. సో పోలీసులు కూడా నిరంతరం ఇక్కడ భద్రతా పహారాతోని కూడా భద్రతా ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు. అయితే ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అధికారులకు చాలా క్లియర్ గా చెప్పారంట, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఈ మహాకుంభమేళాను దిగ్విజయంగా పూర్తి చేయాలని అధికారులకి అలాగే స్థానిక ఎమ్మెల్యేలు, ఎంపీలకి అందరికీ కూడా ఆదేశాలు జారీ చేశారని కూడా ఇక్కడ స్థానికులు చెబుతున్నారు. దీని మేరకు ఈ 45 రోజుల ఈ మహాకుంభమేళాతోని అప్రాక్సిమేట్ గా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి దాదాపు 2 లక్షల కోట్ల పైగా బిజినెస్ జరిగే అవకాశం ఉందని కూడా అంచనా వేస్తుంది. అలాగే దీంతో పాటు షాహీ స్నానాలు అని చెప్పి, షాహీ స్నాన్ అని ప్రత్యేకమైన పర్వదినాలు అన్నట్టు ఈ మహాకుంభమేళాలో ఆ షాహీ స్నానం 13వ తేదీ అలాగే 14, 15 తేదీ 3 రోజులు అయిపోయాయి. ఇక మళ్ళీ వచ్చేది ఈ నెల 29వ తేదీ, అలాగే ఫిబ్రవరి 6వ తేదీ, అలాగే ఫిబ్రవరి 12వ తేదీ, అలాగే శివరాత్రి ఇంకా 4 షాహీ స్నాన్లు కూడా మిగిలి ఫిబ్రవరి 12వ తేదీ అలాగే శివరాత్రి ఇంకా 4 షాహీ స్నాన్లు కూడా మిగిలి ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే విఐపీలు ఈరోజు రక్షణ శాఖ మంత్రి వచ్చారు. అలాగే స్థానిక ఎంపీ, ఎమ్మెల్యేలు, పలువురు యూపీ ప్రభుత్వంలోని మంత్రులు కూడా వచ్చి ఈ రోజు ప్రత్యేకంగా మనం ఉన్న ఈ విఐపీ ఘాట్లోనే వెళ్లి స్నానం ఆచరించి వెళ్లారు. సో నెక్స్ట్ వచ్చే 29th రోజు జరిగే షాహీ స్నాన్కి యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కూడా రాబోతున్నారనేది కూడా ప్రస్తుతం అంటున్నారు. ఇక్కడ అందరూ చాలా చీరతో యువకులు అందరూ జై శ్రీరామ్ అంటూ కూడా నినాదాలు చేస్తున్నారు. సో ఓవరాల్ గా ఇది ప్రస్తుతం మనం ప్రయాగరాజ్ నుంచి ఉన్న ఈ రోజుకున్న రిపోర్ట్ ఇది. స్వప్న.
కుంభమేళ ఏర్పాట్లు ఎలా చేసింది? స్వప్న యూపీ గవర్నమెంట్ కుంభమేళ ఏర్పాట్లు ఎలా చేసింది? హలో, ప్రభుత్వం చాలా బాగా ప్రత్యేకంగా కూడా ఒక టెంట్లు అంటే శిబిరాలు ఏర్పాటు చేసింది. ప్రత్యేకంగా శిబిరాలు టెంట్లు ఏర్పాటు చేసి ఆ టెంట్లలోని కూడా ఇక్కడ కొంతమంది భక్తులు కూడా ఉన్నారు. భక్తులతో మాట్లాడుతున్నాం. जी आपका नाम क्या है? आप किधर से आ रहे हो? तुषार जैन नाम है मेरा। हम यहाँ पे सेक्टर 19 में आए हैं। हमारे महाराष्ट्र से हम 12 लोग यहाँ पे हमारे महाराज जी प्रखर महाराज जी है पीपीएम हॉस्पिटल करके, वहाँ पे हम सेवा देने आए हुए हैं। तो हम सब महाराष्ट्र से आए हुए हैं। जो यहाँ की व्यवस्था देखी उत्तर प्रदेश सरकार की, वो बहुत लाजवाब है। सबसे एवरीथिंग इंडिया मीन्स क्लीनिंग से लेके और सिक्योरिटी से लेके हर जगह पे पुलिस की बंदोबस्त है। जो मुझे इतना बड़ा कुंभ का आयोजन किया हुआ है, जो बोल रहे हैं विश्व में कि इतने बड़े आयोजन में भी लोग इतनी जगह से अच्छे से क्लीनिंग में रह सकते हैं, ये अब नया भारत आया है। जी मोदी जी की संकल्पना जो मोदी जी बोलते हैं स्वच्छ भारत, वो दिख रहा है आज। जो बोल रहे हैं लोग महाकुंभ के बारे में बताइए। आप जो नए हैं आज? हाँ हाँ, आप शायद आपका परिवार भी आए आज? हम परिवार तो नहीं आए, हम सब जो डॉक्टर की टीम आए हुए हैं यहाँ पे, जो सेवा देने आए हैं। डेली हम 1000-2000 लोगों का चेकअप कर रहे हैं और उनका चेकअप करके उनको फ्री में मेडिसिन डिस्ट्रीब्यूशन वगैरह सब हो रहा है। यहाँ पे फ्री में इलाज हो रहा है। और यहाँ पे आने के बाद हमको जो स्नान में मजा आया, जिस दिन शाही स्नान था, जो बोल रहे हैं लोग कि बहुत भीड़ है, ऐसा नहीं है। सब अच्छे तरीके से हो रहा है। सिर्फ आप आइए और अच्छी लाइन से अगर आप कोऑपरेट करोगे तो सब कुछ होने वाला है कुंभ में। और एक इधर एक हेलो मैडम, आप किधर से आ रहे? मैं उन्नाव से आ रही हूँ सर। हाँ जी, उन्नाव से। कौन से स्टेट से? यूपी? जी उन्नाव, कानपुर और लखनऊ के बीच में। जी, आप स्नान किया आज? नहीं सर, मैं अभी आ रही हूँ, मेरी ट्रेन लेट हो गई। अच्छा, आप कितना घंटा लगेगा उन्नाव से इधर पहुँचने के लिए प्रयागराज? वैसे तो 3 घंटे में हो जाता है, लेकिन ट्रेन की वजह से लेट हो गया। हम लोगों की ट्रेन 11 बजे आनी थी, तो अभी आई है 4-4:30 पे। अच्छा, आप कितने दिन रहने का इधर? मैं कल शाम तक निकल जाऊंगी। ठीक है, कल ना के बाद आप कल शाम को निकलेंगे? जी। और एक ये आप भी और एक लड़का ये बात करेंगे। आपका नाम क्या है? आप किधर से आए? सौरभ, छपरा से आए हैं। किधर से? छपरा से, छपरा बिहार से। बिहार से? हाँ, बिहार से। यह महाकुंभ के बारे में आपका जो आपका घर पे कोई परिवार लोग बड़े आपको बोला इधर आने के लिए, और आपका ये सोच है आप इधर? ये देखिए, हम लोग हिंदू धर्म के हैं और ये 144 साल बाद इसका महाकुंभ में ऐसा संयोग हुआ है, तो हम लोगों के अंदर ऐसा इच्छा हुआ कि हम लोग भी चले। बगल का स्टेट है उत्तर प्रदेश, प्रयागराज में इतना बड़ा विश्व का सबसे बड़ा समझिए तो मेला आयोजन हुआ है, धार्मिक आयोजन है, तो हम लोग अपने से प्रोग्राम बनाए और आज कुंभ में स्नान भी किए हैं। बहुत अच्छा लगा है, मन को शांति मिली है। आपके यह सरकार, यूपी सरकार ने इधर तो अच्छी तरह इंतजाम किया क्या? यूपी सरकार की व्यवस्था देख के एकदम मन प्रसन्न है और हम लोग ऐसा प्रार्थना करते हैं कि योगी जैसा मुख्यमंत्री बिहार को भी मिले। अच्छा, आपका मुख्यमंत्री भी अच्छा ही करेगा? हाँ, मेरा मुख्यमंत्री अच्छा है, लेकिन इस टाइप का जो व्यवस्था देखे हैं, इतना बड़ा प्रदेश, इतना बड़ा भीड़, पर डे 10 लाख 20 लाख लोग स्नान कर रहे हैं, सब सिस्टम में है, कोई यहाँ पे अनियमितता नहीं है, किसी तरह का ये कुछ गैदरिंग टाइप का माहौल नहीं है। देख के बहुत अच्छा लगा है। ठीक है, और आप शाही स्नान का आगे जो 19 तारीख रहेगा, कल ही निकलेगा? अभी तो हम लोग जाएंगे, हम लोग का यहाँ से जाने में 7-8 घंटा का रास्ता है छपरा जाने में। बलिया के बगल में छपरा है, तो हम लोग फिर शाही स्नान करने के लिए हो सकता है कि माघ जो है माघी अमावस्या के दिन, उस दिन आएंगे, या फिर महाशिवरात्रि के दिन वाला सोच रहे हैं अभी आने के लिए। और एक जी, आप किधर से आ रहे हैं मैडम जी? राजस्थान से आए। व्यवस्था राजस्थान से किधर? राजस्थान में किधर? राजस्थान से करौली से आए हैं। हाँ, तो व्यवस्था इतनी अच्छी है, क्या बताएं। इस टाइम भी झाड़ू लग रही है, जैसे चाय का गिलास जमीन पे पड़ा मिलता है ना, झाड़ू। हम तो उसकी सफाई से देख के खुश हो गए, इतनी अच्छी व्यवस्था है, क्या बताएं। आपका स्टेट में राजस्थान वाले को क्या संदेश देना चाहते हैं आप? ये महाकुंभ आने के संदेश दे रहे हैं कि कुंभ में हमारे राजस्थान के पूरे राजस्थान से सभी लोग देखने आए और कोई भगदड़ नहीं है, बड़े आराम से दर्शन हो रहे हैं।
अभी हम गंगा स्नान में आए थे, परंतु 5 बजे के बाद आए। हम 6, सवा 6 बजे करीब आए हैं, तो जब तक वो बोट चलना बंद हो गया, इसलिए उन्होंने एंट्री बंद कर दी है। बोले रात के समय में नहीं होती, सुबह 6 बजे अर्ली मॉर्निंग में आएंगे, तब संगम में स्नान करेंगे, उसके बाद हम हनुमान जी के दर्शन करेंगे। परंतु अभी हमारे पास टाइम है, इसलिए हम हनुमान जी के दर्शन करने आ गए हैं। आज शनिवार भी है, तो इसलिए दर्शन करते हैं। बहुत अच्छी। पिछली बार जब हम यहाँ आए थे कुंभ में, उससे तो अभी बहुत ज्यादा अच्छी व्यवस्था है, और हम धन्यवाद देना चाहेंगे योगी महाराज जी को और मोदी जी को। उन्होंने हमारे कुंभ में, महाकुंभ में बहुत अच्छी व्यवस्था की। बहुत बहुत धन्यवाद। GTV को भी बहुत धन्यवाद। అది ఇక్కడ భక్తులు చెప్తున్నది అందరూ యోగి సర్కార్ చాలా మంచి ఏర్పాట్లు చేసిందని, కింద కప్పు పడ్డా కూడా ఇమీడియట్ గా టీ కప్పు పడ్డా కూడా ఎప్పటికప్పుడు సఫాయి కర్మచారులు ఇక్కడ నీట్ గా క్లియర్ చేస్తూ కూడా రోడ్లన్నీ పరిశుభ్రంగా ఉంచుతున్నారు. ఈ యూపీ సర్కార్ చాలా ఒక గొప్ప కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా భక్తుల విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటుంది అని కూడా ఇక్కడ భక్తులు పేర్కొంటున్నారు. స్వప్న, థ్యాంక్ యూ శ్రీచర్.